రెబల్ సాబ్ నాచే నాచే పాట మీద ఫైర్ అవుతున్నాడు ఫ్యాన్స్. ప్రభాస్ ఈ పాటలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కూడా పూర్తిగా తన ఆరాతోనే డామినేట్ చేశాడు. ఒక రకంగా ఎర్రగా తీశాడు. ఫ్యాన్స్ కూడా ఆ పాటకు ఫిదా అయ్యారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ తమన్ని దర్శక నిర్మాతల మీద మాత్రం ఫైర్ అవ్వడానికి రీజన్ ఒక్కటే, ఈ రేంజ్లో దుమ్ము దులిపే పాటని ముందే ఎందుకు రిలీజ్ చేయలేదని. ఈ పాయింట్ మీదే కౌంటర్లు పడుతున్నాయి. ఇదో రకం అభిమానమే. కాకపోతే తెలుగు ఆడియన్స్కి మాత్రం ఈ పాట నుంచి చిన్న డిసప్పాయింట్మెంట్ తప్పేలా లేదు. దీనికి తోడు యాంటీ ఫ్యాన్స్ ఈ పాట మీద చేస్తున్న ట్రోలింగ్కి డైరెక్టర్ మారుతి సింగిల్ లైనర్ లాంటి పంచుతో బ్రేక్ వేశాడు. ఇక 2 రోజుల్లో వరల్డ్ వైడ్గా ది రాజా సాబ్ సునామీని $1.5 మిలియన్ కన్ఫర్మ్ చేశాయి. అంటే ఇండియన్ కరెన్సీలో 11 కోట్లు కేవలం అమెరికాలో పడే ప్రివ్యూ కోసం అడ్వాన్స్ టికెట్స్ రూపంలో వచ్చిన అమౌంట్. ఇదే స్పీడ్లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగితే గురువారంలోగా వరల్డ్ వైడ్గా ప్రివ్యూకి 50 కోట్ల పండగ గ్యారంటీనా? ఇలాంటి రికార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఇదే తొలిసారా? టేక్ ఎ లుక్. ది రాజాసాబ్ లేటుగా వస్తోంది, వాయిదాలు పడి రాబోతుంది. ఏదో హర్రర్ కామెడీ అట, చిన్న దర్శకుడు మారుతి తీసిన మూవీనట. ఇది ది రాజాసాబ్ 2వ ట్రైలర్ రావటానికి ముందు వరకు కామెడీగా కమెంట్లతో దాడి చేసిన యాంటీ ఫ్యాన్స్ అటాక్ కట్ చేస్తే 2వ ట్రైలరే కాదు, ఆఖరి పాట పేలాక కూడా ఇండస్ట్రీ షాక్ అవుతుంది. ఒక్కో బాంబు పేలుతూ వస్తుంది. అసలు ది రాజాసాబ్ని రెబల్ ఫ్యాన్సే లైట్ తీసుకున్నారనే ప్రచారం కూడా ఒకానొక దశలో జరిగింది. ఆ రేంజ్లో మారుతి టీం ఈ సినిమా షూటింగ్ని డిలే చేయటం, దానికి కారణాలు ఏవైనా 3 ఏళ్ల లాంగ్ జర్నీ కూడా ఓ రకంగా ఇలాంటి చిన్న చూపుకు కారణమే అన్నారు. కానీ ది రాజాసాబ్ నిజానికి సలార్, కల్కి కూడా దక్కని రికార్డులను దక్కించుకోబోతోంది. ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ మూవీకి రాని రికార్డ్ రాజాసాబ్కి దక్కేలా ఉంది. నెంబర్స్ అవే ప్రూవ్ చేస్తున్నాయి. ఎక్కడైనా ఓ సినిమా ఓవరాల్గా 1000 కోట్లు రాబట్టిందనో అంతకంటే ఎక్కువ రాబట్టిందన్న అచీవ్మెంట్ రికార్డుగా మారుతుంది. లేదంటే 100 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయంటే అదో సెన్సేషనల్ న్యూస్గా మారుతుంది. కానీ ఇంతవరకు ప్రివ్యూకి వచ్చిన వసూళ్ల రూపంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ రాజాసాబ్కి దక్కుతోంది. 50 కోట్ల వసూళ్లు కేవలం ఒకే ఒక్క షోకి. అది ప్రివ్యూకి వస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి వసూళ్లు పుష్ప, లియో, ఓజీ మూవీలకు కూడా దక్కలేదు. ఎందుకంటే ఫస్ట్ డే ఓపెనింగ్స్, ప్రివ్యూకి కలిపి పుష్ప 2 100 కోట్లు రాబడితే ఓజీ 65 కోట్లు రాబట్టింది, లియో 30 కోట్లు రాబట్టింది. కానీ ఇవన్నీ పూర్తిగా ప్రివ్యూ వసూళ్లు కాదు, ప్రివ్యూ ప్లస్ ఫస్ట్ డే యూఎస్ వసూళ్లు. కానీ రాజాసాబ్ రిలీజ్కి 10 రోజుల ముందు ప్రివ్యూ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో $1 మిలియన్ వచ్చాయి. ఇప్పుడు ఆ లెక్క సడన్గా 2 రోజుల ముందు 1.5 మిలియన్లు అంటే 11 కోట్లకు చేరింది. వరల్డ్ వైడ్గా 1000 థియేటర్స్లో 2000 షోలంటే మినిమం 50 కోట్లు వచ్చేలా ఉన్నాయి. అంతకు మించే ఛాన్స్ కూడా ఉంది. అయితే నిజంగా 50 కోట్లు కేవలం ప్రివ్యూకే షేర్ రూపంలో దక్కితే ఇక గ్రాస్ కలెక్షన్స్ 150 కోట్లు ఉండొచ్చు. కానీ ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క షో, అది ప్రివ్యూకే దక్కడం అంటే డెఫినెట్గా రాజాసాబ్ వసూళ్లు సునామీ తెచ్చే ఛాన్స్ ఉంది. విచిత్రం ఏంటంటే 2వ ట్రైలర్ ఎంతగా ఈ సినిమా మీద అంచనాలు పెంచిందో అంతకు మించేలా హిందీ నాచే నాచే రీమిక్స్ సాంగ్ అంతకు మించి ఆడియన్స్ని షేక్ చేస్తుంది. ఇలాంటి సాంగ్ని ముందు వదలకుండా ఎందుకు చివర్లో వదిలారన్న ఫైర్ కూడా ఫ్యాన్స్లో కనిపించింది. సోషల్ మీడియాలో ఇదో ట్రెండింగ్ డిస్కషన్గా మారిపోయింది. మరి